ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభునామమున ఉదయకాలపు కృపా వాక్యములోనికి ప్రేమతో ఆహ్వానం పలుకుచుంటున్నాం. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి నూతన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృప మనలని ఎడబాయక చేయవిడవక గత రాత్రి కూడా కాపాడి నూతన దినమందు దేవుని స్తుతించగలిగినట్లు నూతన సంవత్సరంలో ఇటువంటి ఒక మంచి తరుణమును అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, గత రాత్రి నీ మమ్మల్ని కాపాడి ఉదయమున నీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ప్రభునందలి మేము సంతోషించుచున్న అనుభవం కలిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టండి. నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరచండి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక నూతన సంవత్సరమును కూడా అనుగ్రహించినారు. ఆయుష్లో ఒక దినం కూడా దేవుడు పొడిగించినారు. వేదనలు, బాధలు, కన్నీలు, కష్టము, నష్టము, పరాజయ, భయం ఇవన్నీ చుట్టుముట్టినటువంటి ఒక సంవత్సరం మనలని విడిచిపెట్టింది. నిజముగా దేవుని కృప వలన మనము వాటిని జయించగలిగాము. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మన శక్తియో సామర్థ్యమో కాదు, దేవుడు తన బాహుబలం చేత మనలని నూతన సంవత్సరములోనికి తీసుకొని వచ్చినారు. ఈ దినమందు మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా దేవుని వాక్యమును మనం ధ్యానించాలి. దేవుడు మనలో నుండి ఆశించుచున్న రీతిగా మనము నూతన పరచబడాలని మనకు కూడా ఒక ఆలోచన రావాలి. దేవుడు మనలో నుండి కోరుచున్నది ఒకటే, కొత్తదనం కావాలి. హల్లెలూయా. మనం ఒక కొత్త వ్యక్తిగా మారాలి. పాత అలవాట్లను, పాత ఆచారములను, పాత ప్రతిక్రియలను మనం విడిచిపెట్టి నూతనముగా దేవుని ఎడల జీవించుచున్న అద్భుతకరమైనటువంటి ఆనందకరమైన ఒక స్టెప్ వేయడానికి మనం ఆశ కలిగిన వారై మారాలి. సోమరులుగా ఉన్నటువంటి వారికి నూతనమైన తలంపులు ఉండదు. వారికి ఎల్లప్పుడూ రిపీటేషన్ అవసరం. రిపీటేషనే వారి జీవితంలో జరుగుతుందండి. నా ప్రియమిత్రమా, ఒక నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్నప్పుడు మనం ప్రభులో నుండి ఎక్స్పెక్టేషన్ కలిగిన వారిగా, మన జీవితమును గురించినటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కలిగిన వారిగా ముందడుగు వేయాలి. క్యాలెండర్ మార్చినంత మాత్రాన, కొత్త వస్త్రం ధరించినంత మాత్రాన, ఇల్లు శుభ్రం చేసినంత మాత్రాన, ఇల్లు డెకరేషన్ చేసినంత మాత్రాన మన జీవితంలో ఏమీ అద్భుతములు జరగలేవు. మనం చేయవలసినది ఒకటే, మన మైండ్, మన ఆలోచనలను మనం నూతన పరచబడిన వారై చేయాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట తెలుపుచుంటున్నారు. నూతన మగుట వలన రూపాంతరం. నీ నూతన పరచబడినట్లయితే నీలో ఒక రూపాంతరం రావాలి. రూపాంతరం అంటే ఏమిటి? ఈ ఉదయకాల సమయం వాక్యమును వింటున్నటువంటి ప్రియులారా, రూపాంతరం అనే దానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే, పట్టు పురుగులో నుండి సీతాకోక చిల్లక అనగా బటర్ఫ్లైలోనికి ఉన్న ఒక ప్రయాణ దూరం. ఒక పురుగు గూడు కట్టి ఆ గూడులో దాగి ఉండి కొన్ని దినముల తర్వాత రెక్కలు చాపి మంచి బ్యూటిఫుల్ రెక్కలతో ఎగురుతున్నప్పుడు ఆ బటర్ఫ్లైను చూసి మనం సంతోషించినట్లు నీవు ఈ దినములలో దాగి ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, పరాజయ భయములో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. కానీ టుడే స్పెషల్ డే. దేవుడు నిన్ను ఈ దినమందు నూతన పరచడానికి, నూతనమైన అనుభవములోనికి నడిపించడానికి ఇష్టపడుచున్నటువంటి ఒక దినం. అవునండి, నీవు అనేకులకు ఆశీర్వాదముగా మారాలని, అనేకులను సంతోషపరచుచున్నటువంటి ఒక వ్యక్తిగా మారాలని దేవుడు నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి
వ్యక్తిపరముగా కూడా దేవుడు ఆశిస్తున్నారు. భూమి మీద ఆయుష్ పొడిగించిన దేవుడు నీలో నుండి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు. అవును, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నది ఒకటే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గద్దించెను, ఇదిగో క్రొత్తదాయను. స్తోత్రం, హల్లెలూయా. మనము ఒక కొత్తదనం కలిగిన వారై మారాలి. మన తలంపులలోనూ, మన చూపులలోనూ, మన మాటలలోనూ, మన క్రియలలోనూ, మన పరిచర్య విధానములలోనూ, మన కుటుంబ ఫ్యామిలీ రిలేషన్స్లోనూ ఒక కొత్తదనం కావాలి. దేవుడు మన గురించి అదే ఆశిస్తున్నాడు. మన అహంకారము, మన దాష్ట్యము, మనకున్నటువంటి కోపము ఏది పనికిరాదు. మనకున్న ధనం కూడా పనికిరాదు. ఈరోజు నీ తలంపులు మార్చుకున్నట్లయితే సమాజం, నీ ఎదుట వ్యక్తి నిన్ను గౌరవిస్తాడు. అవును ప్రియమిత్రమా, నీకు నచ్చ చెప్పిట వాళ్ళు ఎవరూ లేదు అని నీవు అహంకరించకూడదు. నీకు నచ్చ చెప్పడానికి వచ్చిన వారిని కిచ్చపరిచే పాత తలంపులు విడిచిపెట్టాలి. నీతో మాట్లాడుచున్న వారి మాటలను శ్రద్ధగా విని దేవుని ఎదుట భయభక్తి కలిగిన వారై సమర్పణతో ముందుకు వెళ్ళడానికి మనసు అర్పించిన ఎడల దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. అవునండి, నూతన సంవత్సరం బాధలతో ఉండడానికి కాదు, వేదనల నుండి, బాధల నుండి విడిపించి బటర్ఫ్లై తన రెక్కలను చాపి ఎగిరినట్లు వీటి మీద ఎగరడానికే దేవుడు నీకు ఆయుష్ను పొడిగించినాడు. నీవు ఈరోజు కలిగి ఉన్న ఇబ్బందులు, ఇరుకాటములన్నిటి నుండి ప్రభు మిమ్మల్ని విమోచించడానికి విమోచకుడవై వచ్చినాడు. ఏడ్చే వారికి, కలవరపరచబడుచున్న వారికి సహాయం చేయడం ప్రభువుకు చాలా ఇష్టం. ప్రభువా అని పిలుచుచున్న ప్రతి వారిని జయోత్సవంగా నడిపించుటకును ఈ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడవై ఉన్నాడు. పాతదన్నీ గద్దించిపోవాలి. పాతదన్నీ గద్దించిపోవాలి. నీ కోపం గద్దించిపోవాలి, నీ తాపం గద్దించిపోవాలి, నీ శాప శక్తులు నిన్ను విడిచిపెట్టాలి. నీ తలంపులలో నీ దేవునితో బంధం కలిగినటువంటి వ్యక్తి అయి మారాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసు ప్రభు ఈ ఉదయకాల సమయం నీ హృదయ తలుపును తట్టుచున్నాడు. దేనికోసం తెలుసా? నీలో ఉన్న సోమరితలమున నుండి నిన్ను ఒక పరిగెత్తుచున్న వ్యక్తిగా మార్చడానికి. హల్లెలూయా. సాకులు చెప్పుచున్న అనుభవం నుండి పనులు చేయుచున్నటువంటి, పరిగెత్తుచున్నటువంటి ఒక వ్యక్తిగా మార్చడానికి దేవుడు నీ గురించి ఆశిస్తున్నాడు. నా ప్రియ తమ్ముడా, చెల్లె, అన్నయ్య, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న శూన్యతను ప్రభు చూచినాడు. ఈ నూతన సంవత్సరం నీ కుటుంబమును సమృద్ధితో నింపడానికి, నీ కుటుంబంలో నూతనమైన బలమును తృప్తిపరచడానికి ప్రభు నీ గురించి ఆశిస్తూ ఉంటున్నారు. ఆయన వైపు నీవు ఎప్పుడైతే కనులెచ్చగలరో నిశ్చయముగా దేవుడు నీ కొరకు మేలు చేస్తాడు. కుటుంబం విజయము పొందడానికి కలిసి పని చేయుచున్నటువంటి అనుభవం కలిగిన వారిగా మారాలి. నీవెప్పుడైతే పని చేయడానికి ఉన్న మనస్సు కలిగి నడుము బిగిస్తాడో, దేవునితో బంధము కలిగి, దైవ సేవకులతో బంధం కలిగి, ఆత్మీయ పరిపక్వత కలిగిన వారితో కలిసి నిలబడుచున్నప్పుడు దేవుడు నీ జీవితంలో మేలులతో తృప్తిపరుస్తాడు. చేయవలసినది ఒకటే, పాతదన్నీ గద్దింపబడాలి. ఆమేన్. పాతదన్నీ గద్దింపబడాలి, సమస్తము నూతనపరచబడాలి, నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా. కుళ్ళు, కుతంత్రములు, కుట్రాలు, వేషధారణలు ఇవన్నీ పాత అలవాటులేనండి. ఈ నూతన సంవత్సరంలో నీవు ఒక జెన్యూన్గా మారాలి. ఆమేన్. హల్లెలూయా. నీ దేవునికి ఇష్టం కలిగిన ఒక కుమారుడిగా, కుమార్తెగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక కొత్తదనం, పక్షిరాజు తన యవ్వనమును కొత్తదగునట్లు మనలని నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో, నూతనమైన దేవుని తన కృపతో మనల్ని నింపి ఈ అరణ్యములో నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. స్తోత్రం.
ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజలలో చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధాప్యం గల వారు ఉన్నారు. కానీ వారిలందరినీ ఒకే విధముగా ఆనందముతో వారి అవసరాలను తీర్చి అరణ్యములో ఎండదెబ్బ తలుగనీయకుండా పగల్ మేఘస్తంభమాయి రాత్రి వారి చలి చేత ఇబ్బందులు పడనీయకుండా అగ్నిస్తంభమాయి వారికి తోడుగా నిలిచిన దేవుడవు ఈ సంవత్సరం అందయు మనతో కూడా తోడుగా నీడగా అండగా ఉండి నడిపించడానికి సమర్థుడవై ఉన్నారు. నీవు ప్రభు మీద ఆధారపడాలి. చేయవలసినది ఒకటే, ప్రభువా నా స్థితిని నీవు గుర్తించే దేవుడవు. నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మార్చి ఆనంద నాట్యముతో తృప్తిపరచగలిగిన అధికారం కలిగిన దేవుడవై నీవున్నావు. నీవు నా యజమానుడవై ఉన్నావు. నీవు కన్నీటి ప్రార్థన చేస్తూ దేవునితో సమయం గడపాలి. నీ కుటుంబములో ఎవరెవరో వచ్చి ప్రార్థన చేయడం కాదండి. నీవు నీ భార్యతోను, నీవు నీ భర్తతో కలిసి, నీకు కలిగిన పిల్లలతో కలిసి నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యములో నిన్ను గుర్తించుచున్న దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడానికి ఉన్న నూతన తీర్మానం ఈ దినమందు తీసుకున్నట్లయితే నిశ్చయముగా నీ కుటుంబంలో సమృద్ధిని నీ చూడబోచున్నారు. ఈ 2026 అనే సంవత్సరం నీ జీవితంలో సమృద్ధి గల సంవత్సరముగా మార్చడానికి ప్రభు ఇష్టపడుచున్నాడు. చేయవలసినది ఒకటే, దేవునితో కూడా నిలబడి, దేవునితో కూడా నిలబడండి. దేవుని పరిచర్యకు ప్రోత్సాహనముగా మారండి. దేవునికి విరుద్ధముగా నీవెన్నడూ ఏ మాటలు పలుకనీయకుండా, దేవుని పరిచర్యకు నీ ఒక అడ్డుగోడగా మారకుండా, సంవత్సరమును పొడిగించిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, సౌఖ్యం ఇచ్చిన దేవునికి విధేయుడవై విధేయురాలువై ఉండడానికి ఈ ఉదయకాల సమయం నీ ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీ దీన స్థితిని మార్చి ఆనంద నృత్యం చేయుచున్న, నాట్యమాడుచున్న అనుభవంలోనికి నడిపించడానికి దేవుడు సమర్థుడవై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు సెలవిచ్చుచున్నది ఒకటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి. నీవు అన్యాయస్తుడవై ఇన్ని రోజులు బ్రతికినట్లయితే అన్యాయం చేయడం మానేసుకోండి. అబద్ధం మాట్లాడిన వ్యక్తి అయితే అబద్ధం మాట్లాడడం మానేసుకోండి. ఒక నూతన పరచబడిన అనుభవంలోనికి రావాలి. కుట్రాలు కలిగిన, కుతంత్రములు కలిగిన వారితో ఉన్నటువంటి బంధమును ముగించుకొని దేవుని ఎదుట, దేవుని ఉగ్రతకు కాదు, దేవుని యొక్క కృపకు పాత్రగా మారాలి. హల్లెలూయా. దేవుడు నీ ఆయుష్ పొడిగించేది దేవునితో మల్ల యుద్ధం చేయడానికి కాదు, దేవునితో బంధం కలిగి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న కళ నెరవేర్చబడినట్లు జీవించడానికే దేవుడు నిన్ను పిలిచి ఉన్నారు. నా ప్రియమిత్రమా, దేవుని హస్తం నీకు అనుకూలమైతే, దేవుని చేతులు నీకు అనుకూలమైతే నీకు విరోధంగా నిలబడే వారు ఎవ్వరు ఉండరు. హల్లెలూయా. ఆయన నీకు అనుకూలంగా మారాలి. ఆయన నీ కుటుంబంలో నివసించాలి. ఆయన నీ పిల్లల భవిష్యత్తును ఆదరించే దేవుడవై ఉన్నారు. పిల్లల చదువును దీవించే దేవుడవై ఉన్నారు. పాడి పంటలను దీవించు దేవుడవై ఉన్నారు. నీ వ్యాపారమును దీవించు దేవుడవై ఉన్నాడు. నీకు ఒక నూతనమైన అనుభవములను నీలో సృష్టించడానికి నీవు ఒక నూతన సృష్టిగా మారాలని. హల్లెలూయా. ఒక తోట యజమానునికి, ఒక తోట మాలికి తను పెట్టినటువంటి తోటలో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటున్నావో, ఈ ఉదయకాల సమయం దేవుడు నీ ఎడల ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటున్నాడు. ఈ చెట్టు ఈ సంవత్సరమైనను ఫలిస్తాడేమో అని ఎదురు చూచినట్లు, నా ప్రియమిత్రమా, ఒక నూతన సంవత్సరం, నా ప్రియ సహోదరి, ఒక నూతన సంవత్సరం నీకు దేవుడు అనుగ్రహించినాడు. ఎందుకు తెలుసా? గత కాలంలో నీవు ఫలం లేని ఒక చెట్టు అయి ఉండను, కానీ ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవునిలో మాట్లాడుచున్నాడు. నీవు ఫలించేటి ఒక చెట్టుగా మార్చబడుతుందని యజమానుడు ఎదురు చూచుచున్నారు. ఆ యజమానుని నిరాశపరచనీయకుండా, దేవా నీవు నన్ను నరికి వెయ్యకుండా నిలబెట్టిన నీకు
నేను ఒక మంచి ఫలం ఇచ్చే చెట్టుగా ఉండడానికి ఇష్టపడుచున్నాను. నేను కేవలం ఒక చెట్టు మాత్రం కాదు, నీవు నన్ను నాటిన చెట్టు అయి నేను ఉంటున్నాను. అవును, అనేక చెట్టులు ఎండిపోవుచున్నప్పుడు, మట్టి వాళ్ళు అవుచున్నప్పుడు, నా ప్రియమిత్రమా, నేటి కాలువ ఓరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థనతో కన్నీళ్లు విడవండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. నీ పరిచర్యను ఆనందముతో తృప్తిపరుస్తాడు. నీ కుటుంబంలో సంతోషముతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీ తరముల భవిష్యత్తును చూసి నీవు ఆనందించగలిగినట్లు దీర్ఘాయుష్ చేత ఆ దేవుడు నిన్ను తృప్తిపరచాడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయందలి భయభక్తి కలిగిన వారై, యెహోవాయందలి ఆనందించువారై, ప్రభుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారై మార్చబడిన ఎడల దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. నీకున్నటువంటి దేవుడిచ్చిన ఫెసిలిటీస్ అన్నీ దేవుని నామ మహిమార్థమై వినియోగించదగినట్లు మనసర్పించినట్లయితే ప్రభు నీ స్థితిని మార్చబోచున్నాడు. ఈ నూతన సంవత్సరం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ మిత్రమా, దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడయ్యా. నీ ఇంటిలో ప్రభు నివసించడానికి ఇష్టపడుచున్నాడు. నీ స్థితిగతులను మార్చడానికి ఆ ప్రభు ఇష్టపడుచున్నాడు. బాధపడకుండా, నిరాశపడకుండా దేవునికి వందనం చెల్లించండి, దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు మహారాజు పాడినట్లు నీవు కూడా ఆ పాటను పాడాలి. నీ అనుభవముగా మారాలి. నన్ను నడిపించు నాయకుడవు నాతో కూడా ఉన్నాడు, ఆయన నన్ను చేయి విడువడు, ఆయన నన్ను ఎడబాయడు అని ధైర్యముతో చెప్పగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితమును ఫలించేటి కొమ్మగా మార్చడానికి ఇష్టపడుచున్నాడు. అసాధ్యములను సాధ్యపరచుచున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వైద్యం అసాధ్యమని చెప్పిన, డాక్టర్స్ కాదని చెప్పిన, సమాజం నీకు దూరమై ఉన్నా, బంధుమిత్రాదులు నిన్ను గుర్తించకపోయినా, నీ ప్రతి చలనం గుర్తించుచున్నా, నీ ప్రతి స్థితిగతులను గుర్తించుచున్నా, పాడైపోయిన నిన్ను హల్లెలూయా ఒక మంచి పాత్రగా మార్చడానికి నమ్మకత్వం కలిగినటువంటి ఒక కుమ్మరిగా ఆ ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఒక దీన మనస్కుడవై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నూతనపరచబడతావు. అవును, నీ మీద దేవునికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. వాటిని పోగొట్టుకోకుండా ఈ ఉదయకాల సమయం మీ హృదయమును దేవునికి సమర్పించండి. మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ నూతన సంవత్సరం నీవు అనుగ్రహించిన సంవత్సరముగా నీ ఆనందముతో, సమాధానముతో, సంతోషముతో తృప్తిపరచబడుచున్న అనుభవంలో నిలబడుటకు సహాయం చేయండి. దేవా, వచనమును విని నూతనపరచబడాలని దేవుని ఎడల ఆశ కలిగిన వారై ఉండి ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి వారిని దీవించుమని, వారి ప్రార్థన విన్నపములన్నిటికీ జవాబును దయచేయమని, సంబల సమృద్ధితో తృప్తిపరచుమని ప్రభునామమున ఉదయకాల సమయం ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. రోజు ఈ సందేశం మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ప్రార్థన విన్నపములను మాకు తెలియచేయండి. ఎడదగక మీ కొరకు ప్రార్థన చేస్తూ మన ప్రార్థన ఆలగించుచున్న దేవుడవు నూతనమైన జవాబులతో తృప్తిపరచుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఈ పగలందయు దేవుని కృప ఉదయం మొదలుకొని మీకు తోడుగా ఉండి జయమని గ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.